మీరు అస్ట్రాలజీ నమ్ముతారా? ఇది చాలా పిచ్చి ప్రశ్న. ఒక అస్ట్రాలజర్ని పట్టుకుని మీరు నమ్ముతారని అంటే ఎంతవరకు నమ్ముతారని? ఆస్ట్రాలజీని నమ్ముతానంటే నమ్ముతా, ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చి వాళ్ళు అన్నం పెడుతుంది. సో చాలామందికి నా వల్ల చాలామందికి లైఫ్ వస్తుంది. సో ఈ మధ్యకాలంలో నేను ఈ జర్నీ స్టార్ట్ ఎస్పెషల్గా నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడో 2019 ఆ టైంలో చూస్తే ఇప్పటికి ఒక 45 మంది డాక్టర్స్ అయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు ఎంసెట్ ఉన్నప్పుడు చదివించొచ్చా వద్దా ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. నేను అలాంటి వాళ్ళకి ఎంబీబీఎస్ అవుతాడు వీడు ఖచ్చితంగా అంటే, లేదు వీడు చదువుతలేదు అసలు ఎలా చెప్తా ఉన్నాయా అంటే, లేదమ్మా నువ్వు చదువుతాడు నువ్వు కంగారు. అలాగే ఒక 45 మంది డాక్టర్లు అయ్యారు ఎంబీబీఎస్ చదివి. అంటే ఇంటర్మీడియట్లో నా దగ్గర చార్ట్ చేయించుకున్న పిల్లలు వాళ్ళ అమ్మగారు వాళ్ళు అడుగుతున్నప్పుడు అది చదవలేడు చదవగలడా లేదని సందిగ్ధం ఉంటుంది తల్లిదండ్రులు చాలా మంది. ఎలా చూస్తారు అంటే ఈ విషయం రాసి ఉండదు కదా, అస్ట్రాలజీ రాసి ఉంటుందా? యూ కెన్ జాతకంలో. ఇక్కడ జాతకంలో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే జాతకం బ్రతుకుని మారుతుంది కానీ కర్మను మార్చలేదు. అదే కదా. పెళ్ళం మాట వినాలనేది జాతకానికి సంబంధం లేదు. అంతే. మొగుడు నా మాట నడుచుకోవాలంటే జాతకానికి సంబంధం లేదు. కానీ నేను చిరంజీవిని అవ్వాలి 4 స్టెప్పులు వేయాలంటే మాత్రం ఇది పనిచేస్తుంది. 100%.